స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రియ బిడ్డలు ప్రభువా, మరి ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో ఉన్న మరి అవసరాలు అక్కర్లు ఎరిగిన దేవుడివి బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. బిడ్డల పక్షాన్ని మీరుండండి. బిడ్డల కోరికలు, బిడ్డలు ఆలోచన యావత్తునైనా క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో బిడ్డల అవసరాలు అక్కర్లు తీర్చమని అడుగుచున్నాం మా తండ్రి. జ్ఞాపకం చేసుకొనిడి. ముఖ్యంగా నాయన, నీ బిడ్డలు అన్నవారిని నువ్వెందరూ ఎంత మాత్రం త్రోసివేయు ప్రభువా. నిన్ను నాయన చేరితే చాలు నాయన, నువ్వు హక్కుని చేర్చుకునే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీ నామాన్ని ధరించిన ప్రతి బిడ్డని నీవు నాయన హక్కుని చేర్చుకొని కౌగిలించుకునే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీ కౌగుల్లోకి తీసుకునే తండ్రివై ఉన్నావు నాయన. తల్లి మరిచినేమో, తండ్రి విడిచినేమో గాని నేను ఎడమను ఎడబాయినన్న దేవుడివై ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. మేము నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా ప్రభువా, నేనున్నాను అని నువ్వు హక్కుకి చేర్చుకొని మమ్మల్ని పేరు పెట్టి ఇదిగో నీవు నా చొత్తైన ప్రజలారా అని పిలుచుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ముఖ్యంగా నాయన మరి ప్రార్థన సహాయం కోరిన నీ ప్రియ బిడ్డడు ప్రభువా, మరి రాముని నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డడు పరిస్థితులు మార్చేవాడివై ఉన్నావు ప్రభువా. ఆ బిడ్డలను గణపరిచేవాడివై ఉన్నావు. ఆ బిడ్డలను గొప్ప చేసేవాడివై ఉన్నావు. ఇదిగో ఆశీర్వదించి అభివృద్ధిలోనికి నడిపించే తండ్రివై ఉన్నావు ప్రభువా. మీకు వందనాలు. ఆ బిడ్డను మీరు నడిపిస్తున్నందుకు, ఆ బిడ్డడు అవసరాలు అక్కర్లు తీరుస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహాయం కోరిన బిడ్డలను ఎంత మాత్రం తోసివేయు. ఆనాడు దావీదు భక్తుడు రాజైనప్పటికీ కూడా ప్రభువా, నాకు కొండల తట్టు నా కనులెత్తి తేరి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకును అని నాయన అడిగినప్పుడు ఆకాశము నుండి నాయన యెహోవావలనే నాకు సహాయము కలుగునని నాయన భక్తుడు చెప్పినట్లుగా నిజమే ప్రభువా. నీ బిడ్డలమైన మేము కూడా మా సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే యెహోవావలనే మాకు సహాయము కలుగునని నిరీక్షణ గలవారమై విశ్వాసముతో నీ వైపు చూసేవారుగా మేము మా యొక్క జీవితాల్లో ఉండినట్లుగా సహాయమును చేయండి. ఇదిగో యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని మరి నీవు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా నీతిమంతుల మీద నీ సన్నిధి కాంతి ఉంచుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీతిమంతులుగా నీ యందు జీవించినప్పుడు నిత్యము సింహం వలె ధైర్యంగా ఉంటాం ప్రభువా. అట్టి కృపలో మమ్మ అందరినీ దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని ప్రతి ఒక్క